ఈ పొలిటికల్ యాంగిల్ మాత్రమే ఈ కులగణనలో ఉంది. అసలు ఇంకా ఏమైనా ఇతర అంశాలు ఉన్నాయా? అసలు జనగణనలో కులం అనేటటువంటి అంశాన్ని ఎందుకు చేర్చాలి? ఈ 75 ఏళ్లలో రాజకీయాధికారం అనేటటువంటిది దాదాపు అన్ని రాష్ట్రాలలో కూడా కేవలం పొలిటికల్ గానే పథకాల ద్వారానైనా లేదా ఉద్యోగాల రిజర్వేషన్, రాజకీయాధికారాన్ని పొందడానికి కావలసినటువంటి ఆర్థిక శక్తి ఈ అన్ని కులాలలో లేదు అనే నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే వారు రాజకీయాధికారం కోసం వాళ్ళు పోటీ పడడం జరుగుతుందో అప్పుడు మరి సమాజంలో చాలా ఉద్రిక్తతలు ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈనాటికి కూడా చాలామంది ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ కుల వృత్తులపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఈ అంశాలు పోటీ పరీక్షల కోణంలో ఏ విధంగా చూడాలి? హే అమిగోస్, ఎలా ఉన్నారు? ఈరోజు మరొక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈ మధ్య భారతదేశ ప్రధాని మోడీ గారు ప్రకటించిన జనగణనతో పాటు కులగణన. ఈ అంశాన్ని ఒక కామన్ మ్యాన్ ఎలా చూడాలి, అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఏ విధంగా ఈ అంశాన్ని చూడాలనే విషయాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ చింతా గణేష్ సార్. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే సార్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, అలాగే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకునే ఒక అంశం గురించి మీతో చర్చించడానికి వచ్చాను సార్, మీ నుంచి తెలుసుకోవడానికి. అదేంటంటే సార్, మన భారతదేశ ప్రధాని మోడీ గారు ఈ మధ్య ప్రకటించాడు జనగణనతో పాటు కులగణన. సో ఈ జనగణనతో పాటే కులగణన అనేది చూసినట్టయితే అందరూ మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది దీన్ని పొలిటికల్ యాంగిల్లో మాత్రమే డిస్కస్ చేస్తున్నారు. ఒకవేళ కులగణన జరిగితే దాని ప్రాతిపాదికన పవర్లోకి రావచ్చు. ఇప్పుడున్న కులాలు ఏవైతే ఉన్నాయో నున్న కులాలకు కొంచెం పవర్కి దూరంగా ఉన్నారు. ఈ కులగణన అనేది ప్రారంభమైతే ఒకవేళ పవర్లోకి రావచ్చు అనేది వాదిస్తున్నారు. ఈ పొలిటికల్ యాంగిల్ మాత్రమే ఈ కులగణనలో ఉందా సార్? ఇంకా ఏమైనా ఇతర అంశాలు ఉన్నాయా? అసలు ఎలా చూడాలి మొత్తంగా ఈ అంశాన్ని? అంటే ఈ జనగణనలో కులగణన అనేటువంటి అంశాన్ని గురించి మనం చారిత్రకంగా కనుక చూసినట్లయితే 1931 సెన్సస్ వరకు కూడా కులానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈ జనగణనలో భాగంగా పొందుపరచడం జరిగింది. అందువలన మనకు 1931 సెన్సస్ ప్రకారం మనకు ఈ వివిధ కులాలకు సంబంధించినటువంటి డేటా అనేటటువంటిది ఉంది. సరే, తర్వాత కాలంలో వివిధ రకాలైనటువంటి కారణాల చేత ఈ జనగణనలో భాగంగా కులం యొక్క అంశాన్ని దాదాపుగా తొలగించి వేయటం, కేవలం షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్కు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే ఈ సెన్సస్ రిపోర్ట్లో చేర్చడం జరిగింది, ఈ సెన్సస్ సర్వేలో. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాస్ట్ అంటే సెన్సస్ సర్వే అనేటువంటిది జరగాలి, అంటే కుల గణన అనేటటువంటిది జరగాలి అనేటటువంటి అంశాన్ని చాలా పొలిటికల్ పార్టీస్ తెరపైకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మనకు బీహార్లో, కర్ణాటకలో, తెలంగాణలో ఈ కులగణన అనేటటువంటిది చేయడం జరిగింది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఈ కులగణన అనేటటువంటి అంశాన్ని కేవలము రాజకీయ కోణంలో మాత్రమే చూడడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ కులగణన అనేటటువంటి అంశాన్ని గురించి చర్చించేటటువంటి క్రమంలో చాలా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని. అంటే ఒక రాష్ట్రంలో బీసీల జనాభా ఎంత ఉంది, వారి యొక్క జనాభా దామాషా ప్రకారం కనుక చూసినట్లయితే రాజకీయాధికారంలో బీసీలకు ఇంకా అత్యధిక ప్రాధాన్యత అనేటటువంటిది ఏర్పడుతుంది, వారికి రాజకీయాధికారం అనేటటువంటిది సంక్రమిస్తుంది అనేటటువంటి ఒక వాదాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతున్నది.
అందులో భాగంగానే తెలంగాణలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది అని ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. అవును సార్. ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి అంశం. అయితే అసలు జనగణనలో కులం అనేటటువంటి అంశాన్ని ఎందుకు చేర్చాలి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. మరొక విషయం ఏంటంటే, మరి వివిధ రాజకీయ పార్టీలు పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నటువంటి క్రమంలో భారత ప్రభుత్వం, ముఖ్యంగా భారతదేశ ప్రధానమంత్రి కూడా ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని చేపట్టడం జరుగుతుంది. అంటే జనగణనలో భాగంగా కులగణన అంశాన్ని చేర్చడం జరుగుతుంది, అది ప్రభుత్వ పరంగా మేము చేపట్టడం జరుగుతుంది అని ప్రకటించారు. ఓకే, అయితే దీన్ని మనము సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కులగణన అనేటటువంటి ఈ సర్వేని ఏ దృక్పథంతో వాళ్ళు చూడదలుచుకున్నారు అనేటువంటి విషయంలో స్పష్టత అనేటటువంటిది ఇవ్వాలి. ఎందుకంటే అల్టిమేట్గా ఇంత అంటే భారతదేశంలో ఎంతో అభివృద్ధి జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వెనుకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి చాలామంది ప్రజలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి చాలామంది ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఇంకా వెనుకబడి ఉన్నారు. అంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి ఏ నిర్ణయమైనా కూడా ప్రజల జీవన ప్రమాణాలలో మార్పు తీసుకురావడానికి దోహదం చేయాలి. అంటే ఈ కులగణన వల్ల అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రూపొందించేటటువంటి జాతీయ లేదా రాష్ట్ర స్థాయి విధానాలలో కానీ లేదా సంక్షేమ పథకాలలో కానీ ఏమైనా మార్పులు ఏర్పడతాయా అనేటటువంటి కోణంలో మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కులగణనకు సంబంధించి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అంటే మనం పాజిటివ్ అంశాలు ఉన్నాయి, కొన్ని నెగటివ్ అంశాలు కూడా ఉన్నాయి అని మనం చెప్పొచ్చు. అయితే ఇందులో ఇప్పుడు మొదట ఏంటంటే టెక్నికల్ అంశాలు అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటివి. కేవలము వివిధ కులాలకు సంబంధించినటువంటి జనాభా ఎంత ఉంది అనే దానికి సంబంధించినటువంటి డేటా సేకరించడం మాత్రమే సరిపోదు. అవును సార్. ఇప్పుడు చాలా వరకు ఏమంటున్నారంటే అంటే కులగణన వల్ల ఏ కులానికి సంబంధించిన జనాభా ఎంత ఉన్నారు అనేటువంటిది సంఖ్యాపరంగా తెలుస్తుంది అంటున్నారు. కానీ దీనికి బియాండ్ డేటా అనేటువంటిది చాలా అవసరం. అంటే దాన్ని నేనేమంటే టెక్నికల్ అంశం, అంటే ఏ అంశాలకు సంబంధించి ఈ కులగణనలో దత్తాంశాన్ని అంటే డేటాను సేకరించడం జరుగుతుంది అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక రెండవ అంశం ఏంటంటే ఈ కులగణన అనేటటువంటి దాన్ని అంటే సర్వే చేసే క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు అంటే అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి డేటాను సేకరించడం జరగాలి. దిస్ ఈజ్ నంబర్ 1 సార్. ఎందుకంటే డేటా కలెక్షన్ అనేటటువంటిది చాలా పెద్ద టాస్క్. రెండవది ఆ డేటా అనేటటువంటిది సేకరించడానికి ఏ అంశాలను మనము ప్రాతిపదికగా తీసుకోవాలి అనే అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికి ఒక టూల్ అంటే సోషలాజికల్ టర్మినాలజీలో మనము క్వశ్చనేర్ లేదా ఇంటర్వ్యూ షెడ్యూల్ అని అంటాం. ప్రశ్నావళి అని జనరల్గా వార్తాపత్రికల్లో రాస్తున్నారు. అంటే జనరల్గా అయితే ఇంటర్వ్యూ షెడ్యూల్ అని అంటాం. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక ఎన్యూమరేటర్ వెళ్ళి ఆ
ప్రశ్నావళిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రశ్నావళి ఆధారంగా డేటా అనేటటువంటిది సేకరించాలి. అయితే ఇక్కడ ఒక టెక్నికల్ మిస్టేక్ చాలా వరకు చేస్తారు. ఇది హౌస్ హోల్డ్ సర్వేనా ఫ్యామిలీ సర్వేనా అనే విషయంలో ఈ ఎన్యూమరేటర్స్ కు క్లారిటీ అనేటటువంటిది ఉండాలి. అందువల్లనే నా ఉద్దేశంలో ఏంటంటే భారత ప్రభుత్వం ఈ కుల గణన అనేటువంటిది చేపట్టాలంటే ఫస్ట్ దీని మీద ఒక బ్రెయిన్ స్టార్మ్ సెషన్ అనేటువంటిది జరగాలి. అంటే ఈ సర్వే అంటే సోషల్ సర్వేకు సంబంధించి నైపుణ్యత ఉన్నటువంటి మేధావులతో ఒక చర్చ అనేటటువంటిది జరిగి ఒక టూల్ అనేటటువంటి దాన్ని రూపొందించాలి. అంటే రేపు రాబోయే కాలంలో ఈ అన్ని కులాలకు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు లాభం జరిగేటటువంటి విధంగా ప్రయోజనం జరిగే విధంగా పథకాలను రూపొందించడానికి ఏ రకమైనటువంటి దత్తాంశం అవసరము అనే దానిపైన ఒక క్లారిటీ అనేది చాలా అవసరం. అయితే ఇప్పుడు దత్తాంశం చేసిన తర్వాత సార్ మరి వేరే రకమైన సమస్యలు ఉత్పన్నం కావా సార్? అవుతుంటాయి. అయితే ఇప్పుడు అందువల్లనే నా అభిప్రాయం ఇక్కడ ఏంటంటే ఈ ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి డేటాను సేకరించేటటువంటి క్రమంలో వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క విద్యా స్థాయిని గురించి, కుటుంబ సభ్యుల యొక్క వృత్తిని గురించి, వారికి ఉన్నటువంటి ఆదాయ వనరులను గురించి, ఎంత ఆదాయం వస్తుందని కాదు, ఆదాయ వనరులు. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఉంది, భూమికి సంబంధించినటువంటి అంశాలకు కానీ, లేదా అదేవిధంగా వారి యొక్క ఆర్థిక స్థితిగతులకు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ఒకవేళ వాళ్ళు ఉద్యోగాలు కనుక ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారా, ప్రైవేట్ ఉద్యోగాలలో ఉన్నారా, వారి యొక్క స్థితి అంటే ఏ రకమైనటువంటి ఉద్యోగాలలో ఉన్నారు, ఏ రకమైనటువంటి ఆదాయ వనరులు ఉన్నాయి, ఇలాంటి సమగ్ర సమాచారాన్ని ఈ సర్వేలో సేకరించాలి. అప్పుడే ఒక కులానికి సంబంధించినటువంటి మొత్తం ప్రజలలో వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయనేటటువంటిది అవగతం అవుతుంది. కాబట్టి డేటా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి డేటాలో అగైన్ నేను చెప్పదలుచుకున్నటువంటిది వాళ్ళ సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్, ఎడ్యుకేషనల్ స్టేటస్ అనేవి చాలా స్పష్టంగా సేకరింపబడాలి. తర్వాత మనము ప్రయోజనాల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే మరి ఈ రకంగా సేకరించినటువంటి దత్తాంశం మొత్తాన్ని క్రోడీకరించి మనము అనాలిసిస్ చేసినప్పుడు ఏ కులానికి సంబంధించినటువంటి జనాభా ఎంత ఉన్నారు, వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అని అర్థం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం, అధికారులకు ఒక అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది దానివల్ల ఉన్నటువంటి ఒక ప్రయోజనం. రెండవ విషయం ఏంటంటే ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు ఒక చిత్తశుద్ధితో ఆయా వర్గాల యొక్క సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులను మెరుగుపరచాలనేటువంటిది ఉద్దేశం ఉంటే ఈ డేటాను ఆధారంగా మేధావుల యొక్క సహకారంతో, రాజకీయ పార్టీల యొక్క సలహా సంప్రదింపులతో, వాళ్ళ సూచనలతో అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కొన్ని విధానాలను రూపొందించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. రెండవది విద్యాపరమైనటువంటి అవకాశాలు. వాస్తవికంగా ఏంటంటే ఏ కులాలైతే అంటే అవి షెడ్యూల్డ్ కులాలు కావచ్చు, బ్యాక్వర్డ్ కాస్ట్ కావచ్చు, లేదా ఈవెన్ ఉన్నత కులాలకు సంబంధించినటువంటి ఎవరైనా కూడా విద్యాపరమైనటువంటి వసతులు కల్పించాలి అంటే ఏ రకమైనటువంటి పథకాలను రూపొందించాలి, ఏ రకమైనటువంటి వసతులని ఏ ప్రాంతాలలో కల్పించాలి అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఈ కులగణనకు సంబంధించినటువంటి డేటా అనేటటువంటిది ఒక జాతీయ స్థాయి విధానాల్ని, అదేవిధంగా సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను, అవస్థాపన సౌకర్యాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని
డెవలప్ చేయటానికి, ఉద్యోగ వసతుల్ని కల్పించడం కోసం, లేదా ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం, అదేవిధంగా యువతకు నైపుణ్యతలను కల్పించడం కోసం కావలసినటువంటి పథకాలు రూపొందించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఈ విధంగా ఈ కులగణన ద్వారా వచ్చినటువంటి డేటా ద్వారా ముఖ్యంగా నిమ్న కులాలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి పథకాలు రూపొందించడం వల్ల వాళ్ళలో ఒక ఆర్థిక పరమైనటువంటి పరివర్తన రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రయోజనం. కానీ ఇప్పుడు చాలా వరకు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, కులగణన వల్ల ముఖ్యంగా వెనుకబడినటువంటి కులాల సంఖ్య ఎంత ఉంది, దానివల్ల రాజకీయాధికారంలో వాళ్ళ యొక్క అంటే వారి జనాభా దామాషా ప్రకారం రాజకీయాధికారంలో వాళ్లకు సరి అయినటువంటి ప్రాతినిధ్యం లభిస్తుంది అనేటటువంటిది వీళ్ళ వాదన. కానీ భారతీయ సమాజంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ నిర్మితిని కనుక మనం చూసినట్లయితే ఈ 75 ఏళ్లలో రాజకీయాధికారం అనేటటువంటిది దాదాపు అన్ని రాష్ట్రాలలో కూడా ప్రాబల్య కులాల చేతులలోనే ఉంది. మీరు ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా, అది గుజరాత్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, హర్యానా కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, దాదాపుగా ఒక ప్రాబల్య కులాలు, ఇక్కడ నేను ఉన్నత కులాలు అనటం లేదు, ప్రాబల్య కులాలు. ఈ ప్రాబల్య కులాలకి ఉన్నత కులాలు అంటే ఒకప్పుడు ట్రెడిషనల్ గా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వాళ్ళని మనము ఉన్నత కులాలుగా భావించే వాళ్ళం. కానీ మనకు స్వాతంత్రానంతర కాలంలో ప్రాబల్య కులాలు అనేటటువంటివి మనకు వివిధ రాష్ట్రాలలో ఆవిర్భవించాయి. ఇది ఒక సోషలాజికల్ డెఫినిషన్, సోషలాజికల్ టర్మ్ ఇది. దీని మీద చాలా అధ్యయనాలు జరిగాయి. ఎట్లా ప్రాబల్య కులాలు, దేన్ని అసలు ప్రాబల్య కులం అంటాము? ప్రాబల్య కులం అనేటువంటి దాంట్లో మొట్టమొదటిది భూమి పైన ఆధిపత్యం. అంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఏ కులానికైతే భూమి పైన ఆధిపత్యం ఉంటుందో, భూస్వాములు ఆర్థికాధికారం అనేటటువంటిది ఉంటుందో, మిగతా వర్గాలను కూడా వాళ్ళు నియంత్రించగలుగుతారు. అది మనకు ఈ 100 ఏళ్ల చరిత్ర చెప్తుంది. ఇది మొదటిది. అంటే మనం ఏమంటామంటే ఎకనామిక్ పవర్ త్రూ ల్యాండ్ ఓనర్షిప్. సెకండ్, దేర్ న్యూమరికల్ స్ట్రెంగ్త్. ఒక్కొక్కసారి వాళ్ళ అంటే జనాభా, న్యూమరికల్ స్ట్రెంగ్త్ అని కూడా అంటాం, అంటే జనసంఖ్య. మూడవది రాజకీయాధికారము, పరిపాలనాధికారముతో సంబంధాన్ని కలిగి ఉండడం, అంటే యాక్సెస్ టు పొలిటికల్ పవర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్. ప్రధానంగా ఈ మూడు. తర్వాత కాలంలో ఇప్పుడు ఇంకొకటి ఏమై యాడ్ అయ్యిందంటే అర్బన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో భూమిపైన ఆధిపత్యమే కాకుండా అర్బన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎవరికైతే, ఏ వర్గాలకైతే ఉందో వాళ్ళే ప్రాబల్య కులాలుగా ఆవిర్భవించారు. ఇప్పుడు ఉదాహరణకు నేను అంటే జనరల్ గా మేము ఒక సోషలాజికల్ డిస్కషన్లలో చాలా ఫ్రీగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు గుజరాత్ తీసుకోండి, పాటీదార్స్. మీరు హర్యానా అలాంటి రాష్ట్రాలు తీసుకుంటే జాట్స్. అదేవిధంగా మనము బీహార్ లాంటిది తీసుకుంటే భూమిహార్స్. కర్ణాటక లాంటిది తీసుకుంటే ఒక్కలిగాస్ అండ్ లింగాయత్స్. తెలంగాణ, ఆంధ్ర కనుక తీసుకున్నట్లయితే రెడ్డి, కమ్మ, కాపు, వెలమ లాంటి కులాలు. అదేవిధంగా మనము తమిళనాడు కనుక వెళ్తే నాడార్స్. అంటే ఈ రకంగా మనకు దాదాపు దేశవ్యాప్తంగా ఇవాళ రాజకీయాధికారం అనేటటువంటిది కేవలము ప్రాబల్య కులాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఇది స్వాతంత్రానంతర కాలములో వచ్చినటువంటి మార్పు. ఇప్పుడు చాలా సోషలాజికల్ స్టడీస్ ప్రకారం ఏంటంటే మనకు స్వాతంత్రానంతర కాలంలో, అంటే ముఖ్యంగా గత 75 ఏళ్లుగా
రాజకీయాధికారము అనేటటువంటిది ఉన్నత కులాల చేతుల్లో నుంచి ఈ ప్రాబల్య కులాల చేతుల్లోకి వెళ్ళింది. అయితే ఇప్పుడు ఈ ప్రాబల్య కులాలు నిమ్న కులాలకు సంబంధించినటువంటి ప్రజల చేతుల్లోకి అధికారం అనేటటువంటిది బదలాయించడానికి సిద్ధంగా ఉంటారా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇది ఒక సమస్య, ఇది ఒక పెద్ద ప్రశ్న సార్. ఎందుకు అంటే ముఖ్యంగా మనకు రాజకీయ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ఇవాళ రాజకీయ అధికారానికి ఆర్థిక పరమైనటువంటి అధికారానికి చాలా సహసంబంధం ఉన్నది. ఇవాళ కేవలం ప్రాబల్య కులాలు మాత్రమే ఆర్థికాధికారాన్ని ఉండడం వల్ల రాజకీయ అధికారాన్ని కూడా తమ చేతుల్లో ఉంచుకోవడం జరిగింది. అంటే పొలిటికల్ పవర్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డామినెంట్ కాస్ట్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనము కులగణన జరిగిన తర్వాత కూడా మరి రాజకీయ అధికారం ఏ విధంగా సంక్రమిస్తుంది? చాలా వరకు ఇప్పుడు బ్యాక్వర్డ్ కాస్ట్ అని అంటున్నారు. బ్యాక్వర్డ్ కాస్ట్ కి చాలా మంది షెడ్యూల్డ్ కులాలకు, మెజారిటీ ప్రజలకు ఆర్థికాధికారం అనేటటువంటిది లేదు. కానీ కేవలం సంఖ్యాపరంగా వీళ్ళంతా ఐక్యమై రాజకీయాధికారాన్ని చేజిక్కించుకుంటారు అనేటటువంటిది అది చాలా పెద్ద ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము, మనకు గత అంటే 100 ఏళ్లుగా బ్రిటిష్ పరిపాలనా కాలం నుంచి కూడా డివైడ్ అండ్ రూల్ అనేటటువంటిది కొనసాగుతూ ఉన్నది. మీరు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాలలో, షెడ్యూల్డ్ కులాలలో కూడా ఐక్యత అనేటటువంటిది ఉన్నదా అనేది పెద్ద సమస్య, అది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు కులగణన తరువాత సరే ఏ కులానికి సంబంధించిన జనాభా ఎంత ఉంది అనేటువంటిది ఒక డేటా మన దగ్గర ఉంటుంది. ఆ డేటా ద్వారా ప్రభుత్వం వెనుకబడినటువంటి కులాలకు కానీ షెడ్యూల్డ్ కులాలకు ఈ రకమైనటువంటి పథకాల ద్వారా మేము మీ సామాజిక ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాము అని చెప్పడానికి అవకాశం ఉంది. ఆ పాసిబిలిటీ ఉంది. అంటే ఇంకొక స్టెప్ ముందుకేసి అడుగుతున్నారు సార్. కేవలం పొలిటికల్ గానే పథకాల ద్వారానైనా లేదా ఉద్యోగాల రిజర్వేషన్, పదోన్నతుల రిజర్వేషన్ కూడా ఉంటుందా ఇక్కడ? ఇప్పుడు ఆ అంశాన్ని కూడా వస్తున్నాం. ఇప్పుడు ఒకటి నేను లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, ఒకటి రాజకీయాధికార మార్పిడి బదలాయింపు జరుగుతుందా అంటే నా దృష్టిలో అంత సులభమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తుంటే రాజకీయాధికారానికి ఆర్థికాధికారానికి చాలా సంబంధం ఉంది. ఇవాళ కులగణన తరువాత కూడా వివిధ కులాల యొక్క సంఖ్య ఎంత ఉందనే దానికి సంబంధించి డేటా లభిస్తుంది. కానీ రాజకీయాధికారాన్ని పొందడానికి కావలసినటువంటి ఆర్థిక శక్తి ఈ అన్ని కులాలలో లేదు అనే నేను అనుకుంటున్నాను. నంబర్ 1. రెండవది ఐక్యత. అంటే ఈ ప్రాబల్య కులాలు కానీ ఉన్నత కులాలు కానీ ఈ వెనుకబడినటువంటి కులాలందరూ కూడా ఐక్యంగా ఒక వేదిక పైకి రావడానికి అవకాశాలు కల్పిస్తారా అనేటటువంటిది మరో ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు రాజకీయ పార్టీలో అన్ని కులాలకు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉండే స్వేచ్ఛ ఉంది. భారతదేశం అనేటటువంటిది ఒక డెమోక్రటిక్ కంట్రీ, ఒక సెక్యులర్ కంట్రీ. మన భారత రాజ్యాంగం ద్వారానే మనము ప్రకటించుకున్నాం, మనం వీఆర్ సెక్యులర్, వీఆర్ డెమోక్రటిక్. కాబట్టి కులం ఆధారంగా రాజకీయాధికార బదలాయింపు జరుగుతుందని నేను అనుకోవటం లేదు. నంబర్ 1. సెకండ్, ఇంతకు ముందు మీరు చెప్పినట్టు రిజర్వేషన్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడినటువంటి కులాలకు వారి జనాభా దామాషా ప్రకారము ఉద్యోగాలను కల్పించడం జరుగుతుందా అనేటువంటిది మరో అంశం. ఈ సమస్యకి ఇంకొకటి కూడా జోడిస్తున్నారు సార్. ఈ మధ్య కాలంలో ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ కూడా వచ్చింది. దాని మీద చాలా పెద్ద కాంట్రవర్సీలు ఉన్నాయి. అవును, కరెక్ట్. సార్, అంటే ఇప్పుడు ఇక్కడ మనము
అంటే ఒక శాస్త్రీయంగా కనుక చూసినప్పుడు ఏంటంటే సార్. మనకు ఇందిరా సాహ్ని కేసులో ఉమ్, అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్లు అనేవి 50% మించకూడదు ఉమ్, అని ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సార్. మరి ఇవాళ ఒక్కొక్క రాష్ట్రంలో ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో బీసీల జనాభా 63% ఉంది అని వచ్చింది, ఉమ్, కొన్ని చోట్లలో 52. ఈవెన్ మండల్ కమిషన్ రిపోర్టే భారతదేశంలో వెనుకబడినటువంటి కులాల సంఖ్య అంటే జనాభా సంఖ్య 52% ఉందని ఆ రోజులలోనే ఆ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఉమ్, కాకపోతే ఈ కేవలం సుప్రీంకోర్టు అంటే జడ్జిమెంట్ను దృష్టిలో పెట్టుకుని 27% మాత్రమే రిజర్వేషన్ను మండల్ కమిషన్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. మరి ఈ కులగణన తర్వాత ఈ సమస్యను ఈ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అధిగమించగలుగుతుంది, ఉమ్, మరి దానికి కావలసినటువంటి చట్ట సవరణలు, రాజ్యాంగ సవరణలు చేయడం జరుగుతుందా అనేది మరో ప్రశ్న. సార్. మరి ఈ రాజ్యాంగ సవరణ చేయడానికి ఉమ్, రైట్ సార్. ఇప్పుడున్నటువంటి స్ట్రక్చర్లో అంటే ఈ రాజకీయ నిర్మితిలో సార్. మెజారిటీగా ఉన్నటువంటి ప్రాబల్య కులాలు అంగీకరిస్తాయా అనే సమస్య వస్తుంది రేపు పొద్దున అవును సార్. తప్పనిసరిగా. ఉమ్, ఎందుకంటే రాజ్యాంగ సవరణ చెయ్యకుండా రేపు బీసీల జనాభాకు అనుగుణంగా కానీ లేదా ఎస్సీల జనాభా కూడా ఇంకెక్కువ ఉంది అని అనుకుంటే, ఎస్టీల జనాభా కూడా ఇంకెక్కువ ఉంది అనుకుంటే, మరి రిజర్వేషన్ సంఖ్య పెంచాలి అనుకున్నప్పుడు ఉమ్, రాజ్యాంగ సవరణ అనేటువంటిది అవసరం. మరి ఆ సమస్యను ఏ విధంగా అధిగమించగలుగుతారు అనేటటువంటిది ఇదొక ప్రధానమైనటువంటి విషయం. ఇదొకటి. ఇకపోతే మరొక విషయము ఏమిటి అనంటే, కులగణన అనేటటువంటిది జరిగిన తరువాత మరి తప్పనిసరిగా సంఖ్యాపరంగా అధికంగా ఉన్నటువంటి కులాలు రాజకీయాధికారములో తమ వంతు భాగాన్ని గురించి డిమాండ్ చేయటం అనేటువంటి జరుగుతుంది అవును సార్. తప్పనిసరిగా. ఉమ్, ముఖ్యంగా మనకు వెనుకబడినటువంటి కులాలలో ఇప్పుడు ప్రాబల్య కులాలుగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కులాలు కూడా ఉన్నాయి అవును సార్. దాదాపు అన్ని రాష్ట్రాలలో. ఉమ్, మరి అటువంటప్పుడు కులగణన ద్వారా ఒక అఫీషియల్ ఒక సంఖ్య అనేటటువంటిది వచ్చిన తర్వాత మరి ఎప్పుడైతే వారు రాజకీయాధికారం కోసం వాళ్ళు పోటీ పడడం జరుగుతుందో అప్పుడు మరి సమాజంలో చాలా ఉద్రిక్తతలు ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంది. ఉమ్, ఎందుకు అంటే సార్. నేను ఇంతకుముందే చెప్పాను, గత 50 ఏళ్ళు పైగా రాజకీయాధికారాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రాబల్య కులాలు మరి ఈ నూతనంగా ఎమర్జ్ అవుతున్నటువంటి కులాల యొక్క ఆధిపత్యాన్ని అంగీకరిస్తాయా? మరి ఇలాంటివి ఉద్రిక్తతలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ కులగణన వల్ల ప్రతి కులం క్లెయిమ్ చేస్తారు. ఉమ్, కాబట్టి మరి దీనివల్ల యాజ్ ఇట్ ఈజ్ చాలా ప్రాంతాలలో కులపరమైనటువంటి సంఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఉన్నత కులాలు, మరోవైపు ప్రాబల్య కులాలు, మరోవైపు బ్యాక్వర్డ్ కాస్ట్, మరోవైపు షెడ్యూల్డ్ కులాలు, వీటన్నింటి మధ్య ఒక అంటే అంతర్గతంగా సామాజిక సంఘర్షణలు అనేటువంటి ఉన్నాయి. ఉమ్, మరి ఈ కులగణన ద్వారా ఇలాంటి సంఘర్షణలు పెరగడానికి కూడా అవకాశం ఉంది. మరి అవి పెరగకుండా ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను అవలంబిస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఇక మరో విషయం ఏంటంటే అల్టిమేట్గా భారత రాజ్యాంగం ప్రకారం మనది ప్రజాస్వామిక రాజ్యం, ఒక సెక్యులర్ రాజ్యం. ఇక్కడ ప్రధానంగా కావలసినటువంటిది ఏమిటి అనంటే ఏ కులానికి ఏ మతానికి చెందినటువంటి వ్యక్తికైనా
ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వర్గాలకు నాణ్యతతో కూడినటువంటి విద్య, నాణ్యతతో కూడినటువంటి ఆరోగ్య వసతులు, ఈ మార్కెట్ వ్యవస్థలో ఉపాధిని పొందడానికి కావలసినటువంటి నైపుణ్యతలు, ఉపాధి అవకాశాలు, నేను అనేది ఉద్యోగాలు అంటలేదు, అవును సార్. ఉపాధి అవకాశాలు, అదేవిధంగా తమ జీవన నాణ్యతను పెంచుకోవడానికి కావలసినటువంటి అవకాశాలను కల్పించాలి. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు తమకు కావలసినటువంటి వసతులు కావడానికి, ఉదాహరణకు గృహం, ఇల్లు కావచ్చు, త్రాగటానికి మంచినీళ్లు కావచ్చు, సరి అయినటువంటి పరిశుభ్రమైనటువంటి వాతావరణం కావచ్చు, రోడ్లు కావచ్చు, రవాణా సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని వర్గాల ప్రజలకు ఒక నాణ్యతతో కూడినటువంటి అవస్థాపనా సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయా లేదా అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి అల్టిమేట్గా ప్రజల యొక్క అవసరాలను సంపూర్ణంగా తీర్చడం, ప్రజలను నిర్ణయాధికారములో భాగస్వాములను చేయటం, ప్రజల యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేటట్లు చర్యలు తీసుకోవడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ జనగణనలో భాగంగా చేయబోయే కుల గణన ద్వారా అన్ని మతాలకు, అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులలో మార్పులు రావాలి. ఆ ఉద్దేశం కనుక లేకపోతే ఈ కుల గణన చేసినప్పటికీ కూడా పెద్ద ప్రయోజనం అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు కానీ లేదా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ కులగణన జరిగేటట్టుగా, దాని ఆధారంగా వివిధ అభివృద్ధి పథకాలు చేపట్టబడేటట్లుగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటిది నా అభిప్రాయం. అయితే సార్, చివరిగా ఈ అంశాన్ని పోటీ పరీక్షల కోణంలో ఏ విధంగా చూడాలి? మనము పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని, అంటే యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ టాపిక్ అనే దాన్ని చూసినప్పుడు మొదట విద్యార్థులు ఈ కులగణనకు సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 1931 కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి, అంటే బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఈ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కులం అనేటటువంటి అంశాన్ని జనగణనలో భాగంగా నిర్వహించడం జరిగింది. ఆ నేపథ్యం అనేది తెలిసి ఉండాలి, నంబర్ 1. రెండవది, ఈ కులగణన అనేటటువంటిది చేసేటటువంటి క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి కుల నిర్మితి పైన కొంత అవగాహన అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా మనము భారతీయ సమాజం అనేటటువంటిది ఒక స్తరీకృతమైనటువంటి సమాజం. ఈ స్తరీకృతమైనటువంటి సమాజంలో ప్రజల యొక్క సామాజిక ఆర్థిక స్థాయిలు ఒక రకంగా లేవు. ఇప్పుడు మనకు నేను ఇంతకుముందు చెప్పినట్టు దిస్ ఇస్ లైక్ ఎ ల్యాడర్. ఇందులో ఉన్నత కులాలు, ప్రాబల్య కులాలు, వెనుకబడినటువంటి కులాలు, ఆ వెనుకబడినటువంటి కులాలలో కూడా మరీ వెనుకబడి ఉన్నటువంటి కులాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అంటే ఈ ఒక సామాజిక నిర్మితిని అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, ఒకటి. రెండవది, కుల వ్యవస్థకు సామాజిక ఆర్థిక నిర్మితికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి కూడా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఈనాటికి కూడా కులాలకు వారి యొక్క వృత్తులకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈనాటికి కూడా
చాలా మంది ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవును సార్. వాళ్ళ కుల వృత్తుల పైన ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి కులానికి వృత్తికి ఉన్నటువంటి సంబంధం అంటే ఇది వారి యొక్క ఆర్థిక స్థితిని గురించి కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని అవగాహన చేసుకోవాలి. సార్. రెండవది, రేపు కులగణన అనేటటువంటిది గనక ప్రభుత్వం చేపడితే ఏ ప్రామాణికాంశాలని ఆ కులగణనలో చేర్చాలి అనే విషయం పైన ఒక రేషనల్గా ఆలోచించాలి. ఏ అంశాలు ఉండాలి అందులో. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక కుటుంబానికి గురించిన డేటా సేకరించేటప్పుడు ఏ డేటాను సేకరించాలి, ఏది రేపు పాలసీ మ్యాటర్కి అవసరం. విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి కావచ్చు, ఆదాయ వనరులు కావచ్చు, లేదా వారి కుల వృత్తి కావచ్చు, రైట్, వారి యొక్క అంటే ఈ గ్రామీణ కుల వ్యవస్థలో వారి యొక్క అంతస్తుకు సంబంధించి కావచ్చు. అంటే చాలా మైన్యూట్ ఇన్ఫర్మేషన్ అటువంటిది చాలా అవసరం. ఏదో సూపర్ఫిషియల్గా సర్వే చేసినంత మాత్రాన సమాజంలో చాలా పెద్ద మార్పులు రావడం అనేటువంటిది ఉండదు. ఒక మైన్యూట్ ఇన్ఫర్మేషన్, ప్రతి కులం ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి డేటాను సేకరించాలి. ఈ విషయంలో అవగాహన కలిగి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మరి ఈ కులగణన అనే అటువంటి అంశాన్ని పాజిటివ్ దృక్పథంలో చూసినప్పుడు ఉండే అంశాలు ఏంటి, రైట్, దానివల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు ఏమిటి, ఏ విధమైనటువంటి ప్రయోజనాలు జరిగే అవకాశం ఉంటుంది అనే దాని మీద కొంత అవగాహన ఉండాలి. ఎందుకంటే దీనిపైన చాలా చర్చ జరుగుతుంది కాబట్టి రాజకీయ పార్టీలు కూడా లేదా ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది అనేటటువంటి విషయాలపైన అవగాహన ఉండాలి. చివరిగా, మరి ఈ కులగణన వల్ల ఏ రకమైనటువంటి అంశాలు లేవనెత్తబడతాయి. ఇప్పుడు ముఖ్యంగా రిజర్వేషన్ ఇష్యూ అనేది తప్పనిసరిగా లేవనెత్తబడుతుంది. మరి ఆ రిజర్వేషన్ అంశాన్ని మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేటటువంటిది ఇంకొక విషయం. తర్వాత ఈ కులగణన వల్ల అంటే సమాజంలో ఏ రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి కులము కూడా తన అస్తిత్వం కోసం, తన యొక్క హక్కుల కోసం వివిధ డిమాండ్లతో ముందుకు రావడం జరుగుతుంది. మరి అటువంటప్పుడు ఇవాళ కొన్ని వేల కులాలు ఉన్నాయి. మరి వివిధ కులాలు తమ అంటే ప్రత్యేకమైనటువంటి అంశాలతో ముందుకు వచ్చినప్పుడు, ముఖ్యంగా రాజకీయాధికారం కోసం పోటీ పడుతున్న క్రమంలో ఏ రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. చివరిగా, గత 100 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ప్రాబల్య కులాల చేతుల్లో ఉన్నటువంటి అధికారం అనేటటువంటిది వెనుకబడినటువంటి కులాల చేతుల్లోకి బదలాయింపబడుతుందా, ఒక డెమోక్రటిక్ సెటప్ లో అవుతుందా కాదా అనే దాని మీద ఒక తార్కికమైనటువంటి ఆలోచన అనేటటువంటిది ఉండాలి. ఇప్పుడు డిస్క్రిప్టివ్ గా అడిగినప్పుడు దానిపైన వివిధమైనటువంటి ఒక తార్కిక పరమైనటువంటి ఆర్గ్యుమెంట్ను మనం బిల్డ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా పాజిటివ్ ఆస్పెక్ట్స్, నెగటివ్ ఆస్పెక్ట్స్ వీటన్నింటిని గురించి కొంత విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకుంటే తప్పనిసరిగా రేపు రాబోయే కాలంలో ఇలాంటి అంశాల మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. వాటికి ఒక శాస్త్రీయమైనటువంటి కోణంలో సమాధానం రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్. అన్ని రకాలుగా పోటీ పరీక్షలకు కావచ్చు, ఒక కామన్ మ్యాన్ కూడా తెలుసుకోవాల్సిన అంశాలని వివరించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది వీడియో? బాగుంది కదా? ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం. ఇలాంటి మరెన్నో అంశాలు తెలుసుకోవడానికి వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.